Hi everyone. Today we are going to learn about the best social media platforms in 2024. జనరల్గా చాలా మందికి డౌట్ రావచ్చు, బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంది, ఏ ప్లాట్ఫామ్ అయినా బెస్టే కదా, యూట్యూబ్ బెటర్, ఫేస్బుక్ బెటరే, ఇన్స్టాగ్రామ్ బెటరే అని. కానీ మనకు వచ్చేసరికి ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ద బిజినెస్ వాళ్ళకి అన్ని ప్లాట్ఫామ్ బెస్ట్ కాదు. మనకంటూ ఒక సపరేట్ ప్రోడక్ట్ ఉన్నా, మనకంటూ సపరేట్ కోచింగ్ ఉన్నా, మన కస్టమర్స్ ఎక్కడ ఉంటున్నారు అన్న దాన్ని బట్టి మనకు బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది మారిపోతుంది. జనరల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నా క్లయింట్స్ ఉన్నారు, నా క్లయింట్స్ దే ఆర్ సేలింగ్ ద ప్రోడక్ట్. సో వాళ్ళకేంటి, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్, వాళ్ళ ప్రోడక్ట్ తగ్గట్టు టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి మేము అక్కడ టార్గెట్ చేసినప్పుడు దే గాట్ లాట్ ఆఫ్ కస్టమర్స్ అండ్ దే సోల్డ్ ద ప్రోడక్ట్ అండ్ దే ఎర్న్ మోర్ దెన్ లాక్. అలాగే ప్రతి ప్లాట్ఫామ్ కు ఒక స్పెషాలిటీ ఉంటుంది. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దట్. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఐఎమ్ రామ్ ఫ్రమ్ వెబ్ట్యూబ్ డిజైన్. We teach social media management for the people who want to do the business, and at the same time we will handle the social media. So first of all I will tell the 4 points, very important points అండి. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ మీరు ఏదైనా కోచింగ్ సెంటర్ పెట్టాలనుకున్నా, ఏది పెట్టాలనుకున్నా ఈ 4 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే అవి ఏంటి అని అంటే, నెంబర్ 1, యూ షుడ్ నో హూ యువర్ టార్గెట్ ఆడియన్స్. నీ టార్గెట్ ఆడియన్స్ ఎంప్లాయీసా, లేకపోతే వేరే బిజినెస్ మ్యాన్సా, లేకపోతే స్టూడెంట్సా, పిల్లలా, లేకపోతే ఎవరు అనేది ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి. దాన్ని బట్టి యూ కెన్ చూజ్ యువర్ ప్లాట్ఫామ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ హౌ మచ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ఆన్లైన్. ఎంత టైం వాళ్ళు ఆన్లైన్లో స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, లింక్డ్ఇన్కి వెళ్ళి దే ఆర్ సర్చింగ్ ఫర్ అనదర్ జాబ్. ఎంత ఒక 5-10 minutes సర్చ్ చేస్తారు, లేటర్ దే విల్ క్లోజ్ ద లింక్డ్ఇన్ అండ్ దే ఆర్ అగైన్ కమ్ టు ద యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్. సో అలా దే కెన్ షిఫ్టెడ్. సో యూ కెన్ థింక్ ప్లాట్ఫామ్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయా, వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుర్రా, ఎంతమంది ఆ ప్లాట్ఫామ్లో ఉంటుర్రా అని కాదు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు అది కూడా చూసుకోవాలి. అండ్ వెన్ కమ్ టు ద థర్డ్ పాయింట్, వాట్ ఛానల్ దే ఆర్ యూజింగ్. ఓకే, మీకు టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలుసు, వాళ్ళు ఎక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారో తెలుసు, ఏ ఛానల్ని దేర్ ఫాలో అవుతున్నారు, అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరిని వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఎవరిని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మీ టార్గెట్ ఆడియన్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఏది ట్రెండ్ ఎక్కువ అవుతుంది అనే విషయం మీకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ నెంబర్ 4, వై దే ఆర్ యూజింగ్ దట్ ఛానల్. మీరు ఆ ఛానల్కి వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఎందుకు ఆ ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఏం చూస్తున్నారు, అసలు వాళ్ళు వాడే కంటెంట్ ఏంటి, ఎందుకు ఆ జనాల కంటెంట్ చూస్తున్నారు, అండ్ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వాళ్ళ డైలీ లైఫ్లో, ఏ టిప్స్ తీసుకుంటున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రాపర్గా తెలిసినప్పుడు ఇట్ విల్ మోర్ హెల్ప్ టు యువర్ బిజినెస్. అండ్ యూ నో ద కస్టమర్ అవుతారు. కస్టమర్ అవుతారు అని అంటే నీ కస్టమర్స్ ఎవరు, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏ ప్రోడక్ట్ని కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు, ఏ ప్రాబ్లమ్స్ వల్ల కొంటున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు. సో ఈ డేటా కూడా మీకు తెలిసి ఉండాలి. నీ కస్టమర్స్ గురించి నీకు ఎంత బెటర్గా తెలిస్తే నువ్వు ఆన్లైన్లో అంత బెటర్గా వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ వెన్ కమ్ టు మీ, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని అంటే నేను చెప్పగలుగుతా. సో నా టార్గెట్ ఆడియన్స్ అయితే ఎంప్లాయీస్ ఆల్రెడీ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి బిజినెస్ చేసుకోవాలని ఉంటుంది, బట్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు డూ ఇట్. సో అలాంటప్పుడు వీ కెన్ హెల్ప్ దెమ్. ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్లో బిజినెస్ జాబ్ ఉండగానే ఎలా ఆన్లైన్లో బిజినెస్ చేసుకోవాలి, ఆ స్టార్టప్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఐదర్ స్టార్టప్ ప్రోడక్ట్ బిజినెస్ కానీ కోచింగ్ కానీ దాన్ని ఎలా చేసుకోవాలనేది వీ విల్ టీచ్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బిజినెస్ గ్రో అయినప్పుడు వీ విల్ హ్యాండిల్ దట్. సో మై టార్గెట్ ఆడియన్స్ ఆల్ దీస్ పీపుల్. అండ్ సెకండ్ థింగ్, అన్ని ప్లాట్ఫామ్స్లో మనం టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే జనాలు ఉన్నారు కదా, ఫేస్బుక్లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, స్నాప్చాట్లో ఉన్నారు. సో అన్ని చోట్ల నేను కంటెంట్ పెడతానంటే ఇట్స్ నాట్ వర్కౌట్. బికాజ్ ఎందుకంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఫేస్బుక్ ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది, యూట్యూబ్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో నువ్వు అన్ని చోట్ల ఫోకస్ చేస్తే యూ డోంట్ నో వాట్ స్ట్రాటజీ విల్ వర్కౌట్ అనేది మనకు క్లారిటీగా తెలియదు. సో కాబట్టి ఏదన్నా ఒక 2 ప్లాట్ఫామ్ చూస్ చేసుకో, అది యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అది డిపెండింగ్ నీ కస్టమర్ అవతారాన్ని బట్టి. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ 2024కి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ వచ్చేసరికి ఫేస్బుక్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, ఎవ్రీ డే ఇట్ ఈస్ గ్రోయింగ్. ఒకవేళ మీరు టార్గెట్ ఆడియన్స్ ఎల్డర్స్ అయితే యూ షుడ్ ఫోకస్ ఆన్ ఫేస్బుక్ మోర్. ఎందుకంటే దే స్పెండ్ మోర్ టైమ్ అండ్ హియర్. చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లింక్డ్ఇన్లో మనం ఫోకస్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే చదువుకునే వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లింక్డ్ఇన్లో ఎక్కువ ఉన్నాను అనుకుంటారు. బట్ నీకు 42% ఎంప్లాయీస్ నీకు లింక్డ్ఇన్లో ఉంటే రిమైనింగ్ 30% స్టూడెంట్స్ ఎవరైతే జాబ్ కావాలి, కొత్త జాబ్లు ఎత్తుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఉంటారు. అంటే నీకు ఓన్లీ 40-50% మాత్రమే హై ప్రొఫెషనల్స్ ఉంటారు, B2B బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఎంత టైం ఆడ స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. వెన్ కమ్ టు ద ఫేస్బుక్ లో చాలా మంది ఉంటారు, అన్ని రకాల పర్సన్స్ ఉంటారు. కాకపోతే లింక్డ్ఇన్ లో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకంటే 4 times ఎక్కువ మంది ఫేస్బుక్ లో ఉన్నారు.
సేమ్ ప్రొఫెషనల్స్ B2B బిజినెస్ చేసే వాళ్ళే. అలాంటప్పుడు మీరు లింక్డ్ఇన్ కన్నా ఫేస్బుక్ మీద ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు యూ గెట్ మోర్ లీడ్స్ కంపేర్ విత్ లింక్డ్ఇన్. మైట్ బి లింక్డ్ఇన్ టోటల్ విత్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, బట్ ఎక్కువ పర్సంటేజ్ ఎక్కడ ఉన్నారు అనేది చూసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ టు గ్రో యువర్ బిజినెస్ మోర్. నెంబర్ 2 ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి దిస్ ఇస్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ది న్యూ బ్రాండ్స్. ఏదైనా మీరు కొత్తగా ఏదైనా బ్రాండ్ తీసుకొని వస్తే మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో మీకు యంగర్స్ ఎక్కువ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఎల్డర్స్ ఉంటారు, ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, బట్ ఎక్కువ పర్సెంటేజ్ యంగర్స్ ఉంటారు. సో మీరు ఏదైనా కొత్తగా బ్రాండ్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ అది తొందరగా జనంలోకి వెళ్ళే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ రిలేటెడ్ పీపుల్ వెన్ దే స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ దట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఆ లింక్డ్ఇన్ ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ ఇట్ అండి. లింక్డ్ఇన్ లో హై ప్రొఫెషనల్స్ ఉంటారు, B2B బిజినెస్ పీపుల్ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీ బిజినెస్ ని మీరు ప్రమోట్ చేసుకునేటప్పుడు యూ హ్యావ్ టు థింక్ హౌ మచ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ లింక్డ్ఇన్. అది కూడా గుర్తు పెట్టుకొని మీరు ఇక్కడ ప్రమోట్ చేసుకోండి. నెంబర్ 4 ట్విట్టర్. ట్విట్టర్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రియల్ టైమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి కంటెంట్ అనేది ఏంటంటే డే టు డే జరిగే కంటెంట్, ఎప్పటికప్పుడు అప్డేట్ కంటెంట్ ఇక్కడ దొరుకుతుంది. కొత్తగా న్యూ ట్రెండింగ్ టాపిక్స్ ఏం రాబోతున్నాయి, నెక్స్ట్ ఏది ట్రెండ్ అవ్వబోతుంది అన్న విషయం ట్విట్టర్ ఎవరైతే వాడతారో ట్రెండింగ్ కీవర్డ్స్ కానీ హ్యాష్ ట్యాగ్స్ కానీ ఏమైనా సరే యూ కెన్ గెట్ త్రూ ద ట్విట్టర్. అండ్ 5th వన్ ఈస్ పింట్రెస్ట్. సో మీరు పింట్రెస్ట్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మీకు 70 to 80% ఉమెన్సే ఉంటారు. ఇక్కడ లైఫ్ స్టైల్కి సంబంధించి ఉమెన్కి సంబంధించిన ఎక్కువ డేటా కానీ దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ మీకు ఇక్కడ ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు పింట్రెస్ట్ కూడా చెక్ చేయండి, మీరు దీని మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. 6th వన్ యూట్యూబ్ అండి. గూగుల్ తర్వాత 2nd లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ అన్ని రకాల జనాలు ఉంటారు అండ్ డే బై డే ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే జనాలు టు లిజన్ అండ్ విజువల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఇది ఎప్పటికీ గ్రో అవుతుంది. ఫర్ ఎంటర్టైన్మెంట్ దే ఆర్ యూజింగ్ ఇట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దే వాంట్ టు లెర్న్ ఎనీథింగ్ దే ఆర్ యూజింగ్ యూట్యూబ్ ఓన్లీ. సో కోచింగ్ బిజినెస్ వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ వన్. సో బెటర్ రీచ్ ఉంటుంది అండ్ ఏదైనా బిజినెస్ చేసినా సరే ఏదైనా కోచింగ్ అయినా ట్యూటోరియల్ అయినా మీకు యూట్యూబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ వన్ ఆల్సో. ఇక్కడికి వచ్చేసరికి ఏజ్ వచ్చేసి యంగర్స్, ఎల్డర్స్ అండ్ టీనేజర్స్ ఆల్సో దేర్ ఇన్ యూట్యూబ్. ఫర్ టీనేజర్స్ స్నాప్చాట్ ఆల్సో దేర్. But instead of the Snapchat, if you focus on YouTube, it will help you to grow your business better than that. So these are all the best platforms in 2024. If you wanted to learn more about social media, మా వాట్సాప్ గ్రూప్ యొక్క కమ్యూనిటీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అట్ ద సేమ్ టైం కామెంట్లో కూడా ఇచ్చాను. సో మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. సోషల్ మీడియా గురించి ఇఫ్ యు లెర్న్ ఎనీథింగ్ న్యూ మేము మీకు అప్డేట్ ఇస్తాం. అండ్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.